ఇల్లు గాలి ఒకటి ఎడతా అంటే ఇంకేదో కాలిందని ఏడిసిన సమత ఏదైతే ఉందో అదే గీనకే వెంకటరెడ్డి కోమటిరెడ్డికి బాగా వర్తిస్తుందండి. ఏదో చూద్దాం ఒకసారి రండి. మంత్రి క్రికెట్ మ్యాచే ముఖ్యమట. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు రాష్ట్ర రైతుల ప్రజల సమస్యలపై ఎంత ఆందోళన ఉంటుందో బట్టబయలైంది. పంట ఎండిపోయి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు కేసీఆర్ శుక్రవారం రోజున ఆయన వెళ్తే మరి ఒక ప్రెస్ మీట్లో ఆయన అడిగిళ్ళు. ఏమని అడిగిళ్ళు తెలుసా? ఆ ప్రెస్ మీట్లో నేను అడిగితే లంగ మాటల బోకర్ మాటలు నేను వినలేను, నాకు 7 గంటలకు మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ చూస్తా అంటాడు ఈ మొగోడు. మరి ఆ ముచ్చటిని మీకు చూపెట్టాలి కదా. మరి చూపెట్టకుంటే ఎట్లా? ఆ ముచ్చటిని మీకు పూర్తి స్థాయిలో చూపెట్టాలి. ఏడా గిడ గిడ మీరు వినాలి దీన్ని పూర్తి స్థాయిలో. ఈ సంఘానికి మాట్లాడేదానికంటే దేవుతో క్రికెట్ మ్యాచ్ ఉన్నది, ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తానికి కూర్చున్నాం. రేపు మా తుక్కుగూడలో మీటింగ్. క్రికెట్ మ్యాచ్ తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రజల అవస్థ చూడండి. క్రికెట్ మ్యాచ్ తర్వాత చూడొచ్చు. ఇప్పుడు ఏమా వెంకటరెడ్డి కోమటిరెడ్డి, నువ్వో మంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకునే మంత్రివా? ఈ విధంగా మాట్లాడతావా? కేసీఆర్ అంటా ఉన్నాడు ఏమని, మీకు నిజమైన పౌరుషం ఏమైనా ఉంటే నా లాగులో తొన నిలుచుడు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకో, పంట ప్రతి ఎకరానికి 20,000 రూపాయలు పంట పరిహార నష్టం ఇవ్వు, లేకుంటే ఉండి ఎందుకు నువ్వు అని కేసీఆర్ అంటా ఉంటా అంటే దానిని ఈ టీవీ షోలో ప్రశ్నిస్తే ఆయన అంటున్నాడు కదా, ఆ సన్యాసి మాటలు నేను వినలేను కానీ మాకు 7 గంటలకు మ్యాచ్ ఉంది, 7 గంటల మ్యాచ్ చూడాలట. మిమ్మల్ని మ్యాచ్ చూడడానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గీదా నువ్వు చేసేది వాక్యాలు వెంకటరెడ్డి కోమటిరెడ్డి, నువ్వు ఒక తెలంగాణ రాష్ట్ర మంత్రి అయి ఉండి గీదా నువ్వు చేసేది అంటున్నా అడుగుతున్నా. ఇక వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఎటువంటి మనిషో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర మంత్రులకు కానీ, రాష్ట్ర ఎమ్మెల్యేలకు కానీ, తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారిపైన ఎటువంటి స్వభావాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా. వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఆయనకు మ్యాచే ముఖ్యమట. రాష్ట్ర రైతాంగం వారు కానీ, రాష్ట్ర రైతాంగం వారు చనిపోయినా కానీ, రాష్ట్ర రైతాంగం వారు ఆగమైనా కానీ, వారి పంటలు ఎండిపోయినా కూడా దాని గురించి పట్టించుకోకుండా మాకు మ్యాచే ముఖ్యం, ఐపీఎల్ ఆడడానికే మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలతోటి ఎన్నుకోబడి ఈరోజు అధికారంలోకి వచ్చి ఎంజాయ్ చేసుకొని ఇవ్వండి మమ్మల్ని అంటున్నాడు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇకనైనా మేలుకోవాలి. నల్గొండ డిస్టిక్ లా ఆడ పొలాలన్నీ ఎండిపోతా ఉంటే అక్కడ ఎమ్మెల్యేనే ఎవరు? ఈ వెంకటరెడ్డి కోమటిరెడ్డి. అక్కడ ఉదయ సాగరం ఏదైతే ఉందో ఆ రిజర్వేర్ లో పుష్కలమైన నీళ్లు ఉంటే ఆ నీళ్లు కింద ఇడవకుండా అక్కడేదో ఫామ్ హౌస్ లో తిరుగుకుంటా ఢిల్లీ చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతా ఉంటే ఈయన మాత్రం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి చుట్టూ ఈయన తిరుగుతున్నాడు వెళ్ళి. మరి నల్గొండ జిల్లాలో ప్రజలు అవస్థలు పడుతున్నారు, నల్గొండ జిల్లాలో ప్రజలు ఆగమైపోతున్నారు. మరి వెంకటరెడ్డి కోమటిరెడ్డికి మాత్రము 7 గంటలకు మ్యాచ్ ఉంది, 7 గంటల మ్యాచ్ చూడాలనే. ఆయన గెలిచింది ఎందుకు? ప్రజల్ని పట్టించుకోవడానికి కాదు, ప్రజల్ని ఆదుకోవడానికి కాదు, నల్గొండ డిస్ట్రిక్ట్ ని డెవలప్మెంట్ చేయడానికి కాదు. ఆయన గెలిచింది ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి. ప్రతిరోజు 7 గంటలకు ప్లే అయ్యే ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి మాత్రమే ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుడుగా ఎన్నుకోబడిండు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు కాంగ్రెస్ భాగోతం ఏందో, కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగం వారిపై చేస్తున్న కుట్రలేందో మీకు తెలియాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది చనిపోతా ఉంటే పట్టించుకొని ఈ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉండి దేనికి అంటున్నాను. 10 సంవత్సరాలుగా రాని కష్టాలు, 10 సంవత్సరాలుగా రాని కరువు, 10 సంవత్సరాలుగా ఎండిపోయిన పొలాలు, 10 సంవత్సరాలుగా మృత్యుకి ఎక్కని చావులు ఈ రోజు ఎక్కుతున్నాయంటే దానికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదా అని అడుగుతున్నారు మిమ్మల్ని. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇకనైనా మేలుకొని మిమ్మల్ని ఆదుకునే నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి. దయచేసి ఇంకోసారి మద్యం మత్తులో కానీ, ఓట్ల నోట్ల మత్తులో కానీ, జెండాల మత్తులో కానీ, 3 రంగుల జెండాల మత్తులో కానీ మీరు పడబోకండి. దయచేసి మిమ్మల్ని ఆదుకునే వారిని అధికారం ఇవ్వండి. లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి మీరు ఇచ్చే కౌంటర్ కి దిమ్మ తిరిగి బొమ్మ పడాలి.